ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం అరకప్పు ఆరెంజ్ జ్యూస్లో చూపించిన నట్స్ అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకొని దీంట్లో మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో అరకప్పు పంచదార వేసుకొని బాగా కరిగిపోయాక దీంట్లోని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల పంచదార, పాలు మరియు నూనెని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందాక కరిగి పెట్టుకున్న క్యారమిల్ని, దీంట్లోనే 1 కప్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని దీనంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఫైనల్గా నానబెట్టుకున్న నట్స్ కూడా వేసేసుకోండి. ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని కేక్ బేక్ చేసుకునే మౌల్డ్లోకి బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బేక్ చేసేసుకొని తర్వాత ఈ నట్స్ అన్నీ కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసేసుకుంటే చక్కగా కేక్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.